అనకాపల్లి జిల్లా చోడవరంలో కల్తీ మద్యం విక్రయాలపై వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో భారీ ఆందోళన జరిగింది. వర్షం మధ్యలోనే చోడవరం వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం నుండి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లిన కార్యకర్తలు బెల్ట్ షాపుల నిర్మూలన, కల్తీ మద్యం విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా విచ్చలవిడిగా జరుగుతున్న కల్తీ మద్యం వ్యాపారానికి ప్రస్తుత ప్రభుత్వం ప్రోత్సాహం ఇస్తుందని తీవ్ర స్థాయిలో విమర్శించారు. రెడ్డి గారు కూడా ఒక ర్యాలీని నిర్వహించి అలాగే నవంబర్ 12వ తారీఖున జిల్లా స్థాయిలో కూడా ఒక ర్యాలీని నిర్వహించి ప్రజల్ని మరింత చైతన్యపరిచేటువంటి కార్యక్రమం కూడా చేయబోతా ఉన్నాం. మొన్ననే జగన్మోహన్ రెడ్డి గారు నర్సీపట్నం మెడికల్ కాలేజ్ పర్యటనకు వచ్చినప్పుడు కూడా వచ్చినటువంటి అపూర్వమైనటువంటి స్పందన, వారికి వచ్చినటువంటి మద్దతు, రానున్నటువంటి కాలంలో ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకున్నంత వరకు, ఏదైతే వారు తీసుకున్నటువంటి నిర్ణయం ప్రైవేటీకరణ చేయాలన్నటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత వరకు ఈ ఉద్యమం కొనసాగుతుంది. దానికి రాష్ట్ర ప్రజల తాలూకు సహకారం, వారి తాలూకు మద్దతుతో పెద్ద ఎత్తున ఈ పోరాటం చేయాలని చెప్పి కూడా పార్టీ నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే ఈరోజు ఈ కోటి సంతకాల సేకరణ పోస్టర్ కూడా రిలీజ్ చేసి ముఖ్య నాయకులందరూ కూడా ఈరోజు ఈ సంతకాలు కూడా చేసేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించబోతా ఉన్నాం. తొలి సంతకం ఈరోజు మేమందరం కూడా పెట్టి రేపు రానున్నటువంటి నెల రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించి అన్ని గ్రామాల్లో కూడా పెద్ద ఎత్తున ఈ సంతకాల సేకరణ కార్యక్రమం కూడా పార్టీ నిర్వహించబోతుంది అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తాం.